పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మాకు అనుగ్రహించిన సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నడిపించు. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనం క్రీస్తు రాయబారులు మనం చూసాం. ఆయనను రిప్రజెంట్ చేస్తున్నాం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు మన శిష్యులు గెత్సెమనెలో ఉన్నప్పుడు అందరూ ఒకే రీతి కనబడుతున్నారు. అప్పుడు యోధా ఇస్కరియోతు ఏం చెప్పాడంటే, ఎవరు యేసు అనేది పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ క్రీస్తు వల్లే ఉన్నారు. అప్పుడు ఇస్కరియోతు యోధా, సాతానుకి బాగా తెలివి ఉంది. ఎంత తెలివి ఉంది, ఎవరు గమనించలేకపోతున్నారు. కానీ యోధా ఇస్కరియోతు గమనిస్తున్నాడు. అంటే ఎవరి శక్తి వలన? అది ఎప్పుడైతే రొట్టెను తిన్నాడు, నేను ఎవరికైతే ఇస్తానో యేసయ్య ఏమన్నాడు, వాడి నన్ను అప్పగిస్తాడు. నెక్స్ట్ వచనంలో ఏముంది చెప్పండి. అప్పుడు సాతాను వానిలో ప్రవేశించాడు. ఇప్పుడు ఎవరి శక్తి వలన ఈ జ్ఞానం వచ్చింది అతనికి? సో సాతాను పట్టుకున్నటువంటి వారిలో చాలా యుక్తితో కూడినటువంటి తెలివి, చాలా తెలివి ఉంటుంది. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు సైతాన్ ఏమంటున్నాడు చూడండి, సర్పము అన్ని జంతువుల కంటే యుక్తి గలదే అని ఉంది. దాంట్లో ఈ పండు ఎలా కనబడేట్టు చేసింది, ఇది చాలా రమ్యంగా ఉంది. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, అందం, వివేకమిచ్చు రమ్యమైనదియు నయుండు. వివేకము. అసలు దేవుడు మనకు వివేకం ఇస్తాడు, విచక్షణ ఇస్తాడు. వీడేం చెప్తున్నాడు, వివేకం. ఇది నువ్వు తింటే నీకు వివేకం వస్తుంది. మనం కోరుకునేది అదే. చాలామంది చదువు 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 అని మనం తప్పకుండా చదువుకోవాలరా అంటూ ఉంటారు. చదువు నిజమే. చదువు లేని వాళ్ళు చూసి నీకు చదువు లేదు కనుక నీకు ఇది అర్థం కావట్లేదు అంటారు. చాలామంది జ్ఞానము జ్ఞానము వివేకము అని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అవ్వకూడదు దాంట్లో పడ్డారు. ఇది తింటే ఏమొస్తుందంట, వివేకం వస్తుంది. సో సాతాను మాట వింటే నీకు వివేకం కూడా వస్తుంది. సో ఇక్కడ ఏం చూసామంటే, సాతాను క్రియలను లయపరచడానికి యేసయ్య ప్రత్యక్షమాయను. సాతాను క్రియలు ఏంటో మనకు అర్థమవుతుంది. చక్కగా నమ్మిస్తాడు. ఏర్పరచబడినటువంటి వారిని కూడా నమ్మిస్తాడు. కానీ మనం ఆయన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు వెంటనే గమనిస్తాం. నాకు విచక్షణ దయచేయమని ప్రార్థన చేసుకున్నాడు. గివ్ మీ డిసర్నింగ్ స్పిరిట్, వివేచించేటటువంటి హృదయం నాకు దయచే. ఒక్కోసారి దేవుడు మాట్లాడుతున్నాడా, సైతాను మాట్లాడుతున్నాడా మనకు అర్థం కాదు. ప్రార్థనలో మనం నిజంగానే ఎక్కువసేపు గడిపినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట యేసయ్య. 40 రోజులు ఉన్న తర్వాత ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు శోధించడానికి. ఆ సమయంలో అతడు దేవుని యొక్క శక్తి ద్వారా అపవాదిని జయించగలిగినాడు. అక్కడ ఏమాత్రం కూడా అపవాది క్రియలు పని జరగకుండా దేవుని శక్తి అక్కడ పనిచేసి. సో మనం బాగా ప్రార్థన చేసుకుంటాం. చేసుకున్న వెంటనే మనకి శోధన వస్తుంది. ఎలా ఉంటుందంటే ఆ శోధన మనం జయించలేమేమో అన్నంత ఉంటుంది శోధన. కానీ యేసు యొక్క రక్తం మనకు ఆశ్చర్యంగా ఉన్నది. యేసు యొక్క రక్తంను మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన మనకు జయమునిస్తాడు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. గొర్రెపిల్ల రక్తం. సో మనకంతా నిజంగా జ్ఞానం లేదు. ఆయన మాట మీద నమ్ముతున్నామంతే. ఇశ్రాయేలీయుల్ని ఏమన్నాడంటే, ఈ ద్వారబంధములకు రక్తమును పూసుకుంటే సంహారపు దూత వచ్చినప్పుడు ఆ సంహారపు దూత లోపలికి రాకుండా దాటిపోవును అను. మనల్ని ఈజీగా జయించడానికి వాడు అనేక రీతిలుగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమి చేయనవసరం లేదు. దేవుడు చెప్పింది చేయటం. ఈ ఆదాము అవ్వలు వీళ్ళు ఏం చేయవసరం లేదు. ఒకటే మాట, దేవుడు చెప్పింది చేయాలంతే. దేన్ని తినొద్దు అన్నాడు, తినవద్దు అంటే తినదు. నీకు అర్థమైనా అర్థమైపోయినా వాడు విశదీకరించి చెప్తున్నాడు. సర్పం ఏం చేస్తానంటే ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మనకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అందుకని ఎక్కువ మనకు తర్కాలు వద్దు, ఏమీ వద్దు. దేవుడు చెప్పాడు, దాన్ని తినకూడదు, ఒకటే మాట. అలాగే దేవుడు చెప్పాడు, ఆ ద్వారబంధం మీద రక్తం పూసుకోనండి, అంతే, ఒకటే మాట. ఎందుకు ఇదంతే? ఎలా పూసుకోవాలి? నిర్దోషమైన
మేకపిల్లను కానీ గొర్రె పిల్లను కానీ దాని యొక్క రక్తం 14 రోజులు పరీక్షించిన తర్వాత చెప్పాడు, చేయాలంతే. అంతేగాని దాంట్లో తర్కం అవసరం లేదు. మనం ఏంటంటే తర్కం పెట్టుకుంటాం ప్రతిదానికి. ఆ తర్కం పెట్టుకుంటే నువ్వు ఓడిపోతావు. ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. అలాగే దేవుని సేవలో మనం కొన్ని నియమాలు పెట్టుకున్నప్పుడు తర్కం అవసరం లేదు. నీకు చెప్పింది చేయటం నేర్చుకోవాలంటే చెప్పింది చేయటం నేర్చుకున్నప్పుడు సాతాను నిన్ను ముట్టలేడు. నీకు చెప్పిన దానికి నువ్వు తర్కం చేసినప్పుడు సాతాను క్రియ అంటే ఏంటో నీకు తెలియదు. గుడ్డిదానం అయిపోతావు, గుడ్డివాడు అయిపోతావు. ఆయనకి హెచ్చరికలు, ఆయన గద్దెంపులు, ఆయన నియమాలు ఉన్నది ఉన్నట్లుగా మనం నెరవేర్చడం ప్రారంభిస్తే సాతాను మన దగ్గర రాలేడు. దేవునికి లోపడి ఉండండి. ఆ తర్వాత అపవాదిని ఎదిరించాం. అపవాదిని ఎదిరించాలంటే ఫస్ట్ దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలంటే ఏది కూడా అటు ఇటు ఆలోచించుకోకుండా వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్య ప్రకారం వినాలంతే. అలాగా ఇలాగా అని అనేకమైన తర్కాలు పెట్టుకుంటే మనం తప్పకుండా ఓడిపోతాం. యేసు శిష్యులకి ఏం చెప్పాడు? 20వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనం. ఇప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. అంతే. నువ్వు నిజంగా శిష్యుడు అయ్యి ఆయన ద్వారా పిలువబడినప్పుడు తండ్రి నన్ను పంపించాడు, నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. అంతే. ఇక నో తర్కం దానికి. నేను మిమ్మల్ని పంపుతున్నాను. దేనికి పంపుతున్నాడు? ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన చెప్పిన మాటలు ఇతరులకు మనం ఇవ్వడానికి, చెప్పింది చేయడం నేర్చుకోవాలంత. ఒకరోజు దేవుడు ఒక ఆయనని పిలిచి, నువ్వు ఆ అడవిలో నా హెచ్చరికలు ఇవ్వాలి, నువ్వు నడు అంటే సరే లాంతర తీసుకొని బయలుదేరాడు. అప్పుడు ఒక అతను ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. అతడు ఎక్కడ దాక్కున్నాడు అంటే ఒక పెద్ద బండ ఉంటే బండ వెనకాల దాక్కున్నాడు. అంటే ఈ లాంతరతో వస్తున్నాడు కదా. అప్పుడు ఇతనికి ఏం అర్థం కావట్లేదు. ఆ బండ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకెళ్ళాడు, ఇక్కడ ఆగన్నాడు. సో ఇప్పుడు ఈ బండకు వాక్యం చెప్పమన్నాడు. చెప్పింది చేయాలంటే ఈ బండకు చెప్పమంటే బండగా చెప్పు. ఏ బండ, యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఏమనుకుంటున్నాను? దేవుడు అంటున్నాడు చెప్పు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఇతడు అనుకుంటున్నాడు బండకేం అర్థం అవుతుంది అనుకుంటున్నాడు. కానీ ఆ బండ వెనకాల నుంచి ఒకడు వచ్చాడట. వాడి లాంతరం చూసి దాక్కున్నాడు అక్కడ. కానీ ఆ బండ వెనకాల ఒకడు ఉన్నాడు. అతడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ సువార్త అంతా బండకి అని ఇతడు అనుకుంటున్నాడు. కానీ సువార్త బండ వెనకాల ఉన్నటువంటి వాడికి అక్కడ మారాడు అతను. అప్పుడు చెప్తుండేని ఇక కొన్ని నిమిషాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి వాడిని. కానీ నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు అతడు కదిలిపోయాడు. నన్ను నా తండ్రి పంపిన ప్రకారం మిమ్మల్ని నేను పంపిస్తున్నాను లోకం. అంతే మన పని. ఎప్పుడైతే నువ్వు వాక్యం ఇతరులకు చెప్పవో, నువ్వేంటి? నిన్ను చెప్పకుండా చేసేది సైతాన్. నీవు నోరు విప్పకుండా చేసేది సైతాన్. ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో? ఎందుకు వాక్యం చెప్పు? నా మాట ఏమంటారండి అంట. ఎందుకు ఈ మాటలు ఎందుకు అంటున్నావు? అదే సైతాన్ క్రియ. ఎవరికో వాక్యం మనం చెప్పాలి. ఒకరికైనా వాక్యం చెప్పకుండా ఉండకూడదు. మీ దగ్గరికి బంధువులు వస్తారు, మనం ఒక్కొక్కసారి కొన్ని ఇళ్ళలు వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి పబ్లిక్ హాలిడే వచ్చింది హైదరాబాద్లో. సో నేను చేయాలి? నాకు తెలిసినటువంటి మా ఆఫీస్ అతని దగ్గరికి వెళ్తే, ముఖర్జీ ఈరోజు నీకు తెలుసు కదా హాలిడే అని. సువార్త చెప్పడం ప్రారంభించేమంటున్నాడంటే, నీకు తెలుసు కదా మన హాలిడే, ఇది ఒక్కరోజే, దయచేసి తర్వాత ఇప్పుడు వద్దు. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళ హాలిడే నీకు తెలుసు కదా, ఇవన్నీ ఏంటి? ఆఖరికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళానంటే, ఈ రైల్ గట్టు దగ్గర సవరాలు చేసుకునేటువంటి వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళు చక్కగా సవరాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఒక బండ ఉంది, ఆ బండ మీద కూర్చున్నాను. వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలో అలా సువార్త చెప్పాను. దరిదాపు ఒక గంట చెప్తుంటే దగ్గరున్న రోడ్డు అమ్మటం వెళ్తున్నాడు మా ఆఫీస్ ప్యూన్. ఆఫీస్ ప్యూన్ అంటే వాడి కాఫీ తీసినప్పుడు కాఫీ తీసుకొస్తాడు, ఇది తీసుకెళ్ళి అక్కడ చేసినప్పుడు ఇస్తాడు.
వీళ్ళ దగ్గర కూర్చోవటం అతను చూసి నా దగ్గర రావడం సిగ్గుపడుతున్నాడు. ఇటువంటి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు ఏంటి ఈయన? వాళ్ళకి జలప్రయాణం గురించి మొదలుపెట్టాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చాను. మొత్తం మీద వీళ్ళందరూ వద్దు వద్దని వాళ్ళు అన్నారు. వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేసి వాళ్ళ హృదయాలు కరిగినాయి. యేసు వాళ్ళ రక్షకుడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు చదువుతున్నారా? మనం ఎందుకు వెళ్ళకూడదు? నిన్ను వెళ్ళకుండా చేసే చీకటి ఏమిటి? నేను కదలను, అదే జరిగిపోద్ది అనుకుంటా. నువ్వు వరను ఒకళ్ళ దగ్గర కూడా వెళ్ళమను. నీ నోటిని బంధించే చీకటి ఏమిటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభు అసలు ఈ చీకటి ఏమిటి అని అడుగు. నువ్వు ఎందుకు రోజుకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పలేకపోతున్నాను? దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు అంతరంగంలో మనకు ప్రార్థన వస్తుంది. సో మనం ఏమాత్రం కూడా దీని విషయంలో ఏకీభవించకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. లోక 10వ అధ్యాయం 5వ వచనం. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. అంటే మనకంటే ఇదొక అలవాటు. ఇది ఏంటంటే మనం సీరియస్గా మనం ఒక వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఒక ప్రశ్నతో వదలరు, ఆ తర్వాత ఇంకో ప్రశ్న, ఆ తర్వాత ఇంకో ప్రశ్న. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఆ తర్వాత మీ బర్రె ఎలా ఉంది? ఆ బర్రె ఈనిందా? ఇలా మొదలెడతారు. ఒక అమ్మగారు ఎలా ఉన్నారని ఒకసారి వదలరాలు వాళ్ళు. మనం మొదలు పెడతాం. మీ తాతగారు ఉండాలి కదా, మీ తాతగారు బాగానే ఉన్నారా? ఇలాగ ఏంటంటే ఇది రెట్టించిపోతుంది. ఇవే సాతానిక క్రియలు. మనము ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటున్నాము, కానీ ఇవన్నీ పెట్టుకొని వాక్యం చెప్పడానికి ఎవరితో ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను, ఎవరితో వాక్యం చెప్పడానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను అడ్డుకుంటాడు సైతం. ఈ టైం అంతా అయిపోయిన తర్వాత ఇంకా 1-2 నిమిషాలు చెప్పేసి వచ్చేద్దాం అనుకుంటాం. సో మనలో చాలామంది వాక్యం చెప్పడానికి వెళ్ళలేము. చేపలు పెట్టుబడి గ్యాలం తీసుకుని వెళ్తాడు. గ్యాలం తీసుకుని వెళ్ళి ఇక్కడ గ్యాలం వేస్తాడు. పడట్లేదు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా అలాగే చేస్తాను ఉంటాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తాడు. అక్కడ పడకపోతే ఇంకా కొన్ని వెళ్తాడు. అలా వెళ్ళారా మీరు? వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళకపోవడమే సాతానిక క్రియ. నిన్ను పంపుతున్నాను అన్నట్టు వెళ్తున్నాము. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తున్నాను. ఎందుకు చేపలు పట్టి వాళ్ళని పట్టుకున్నాడు? ఎందుకంటే వల వేశారంటే అక్కడ తక్కువ చేపలు పడితే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వేస్తారు. ఎక్కడ ఎక్కువ చేపలు పడతాయో అప్పుడు వరకు వేస్తూనే ఉంటారు. సో అలాగే మనం ఒకళ్ళు వినరు, అయినప్పటికీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు వినరు, ఇంకొక చోటుకు వెళ్ళరు. నీ ఫ్రెండ్ అని ఒకడు ఉంటాడు, వాళ్ళ దగ్గర 2-3 సార్లు వెళ్ళారు, మాట అంటలేదు అతడు, అయినప్పటికీ నువ్వు వెళ్ళాలి. సాతానుడు అన్ని ప్రయత్నాలు చేసి ఒక మనిషిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం దేవుని కొరకు వాళ్ళు లోబడ్డు, ఎన్నిసార్లు వెళ్ళినా సరిగ్గా మనసు పెట్టడు, అందుకు మనం వెళ్ళట్లేదు. ఇదే సైతానిక క్రియ. ఎప్పుడు ఏ టైంలో వాడు చచ్చిపోతారో తెలియదు. లేకుంటే వాళ్ళు చూసే సినిమా వాళ్ళ పాతాళం తీసుకెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సినిమా చూస్తూ ఉంటాడు. అదే టైం వెంటనే దాన్ని ఆబ్జైన్ చేసి వాళ్ళకి వాక్యం చెప్పడం. ఇప్పుడు ఒక పిల్ల మనం అక్కడ ఏదో పెడతాం, ఒక స్పిరిటో లేకుంటే ఇంకోటి ఏదో లోషను, అది శానిటైజరు, గబుక త్రాగేస్తారు. త్రాగేస్తున్నప్పుడు మీరేం చేస్తారు చెప్పి? చాలా దూరంలో ఉంది ఆ పిల్ల, గబుకుని పట్టేసుకుంది, 2 నిమిషాల్లో త్రాగేస్తారు. లేకుంటే పురుగుల మందుదో వాళ్ళకి తెలియదు. ఏం చేస్తావు? తల్లి ఏం చేస్తుంది? నడవలేకపోయినా ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే ఆ టైంలో కింద పడిపోయి దొరలే ఇదైపోయినా సరే మళ్ళా పరిగెత్తి లేచి అయ్యి బాబోయ్ అని లాగేస్తుంది, ఒక్క దెబ్బ కొడుతుంది. సో ఇలాగ నశించిపోవడం చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఏం చేస్తున్నాం మనం? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మలను పంపుచున్నాను. మన ప్రార్థన కోరేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వద్దంటే కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. దేవుని సేవ అంటే నువ్వు రక్తం కార్చి దేవుని సేవ చేయాలి. యేసయ్య పంపబడ్డాడు. పంపబడిన ఆయన ఎలా వచ్చాడు? ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన గ్రహింపు లేకుండా చేయటమే సాతాను యొక్క క్రియ. ఈ సాతాను క్రియను నువ్వేం చేయాలంటే గమనించుకోవాలి. ఆయనను ప్రేమించినప్పుడు ఏం చేస్తామంటే ఆయన మాటలు మనం వింటాం. నన్ను ప్రేమించేవాడు
నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? మిమ్ములను పంపుచున్నాను అంతే. ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పానా అని నీవు హృదయంలో అనుకోవాలి. ఈరోజు చాలా కష్టపడ్డాను, చాలా చెమట ఖర్చు చేశాను. ఎంత కష్టపడ్డానంటే మీకేం తెలుసు? నీ కష్టంతో రక్తం కారుకుంటా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు అప్పుడు దాంట్లో విలువ ఉన్నది. నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, సువార్త చెప్పేసి వచ్చాను, విలువ లేదు. ఒక ఆయన కొడుకు శనివారం చనిపోయాడు పాలకొల్లో. అతను ఏం చేశాడంటే రేపు మార్నింగ్ ఆరాధన, కొడుకు చనిపోయాడని చెప్తే ఆరాధన ఉండదు, ఇంకా అందరూ కొడుకు మీద పడి ఏడవటం, అయ్యో ఇలా అంత శోకం అయిపోతుంది. ఏం చేశాడంటే వెనకాల ఎక్కడైతే అక్కడ నిలబడి వాక్యం చెప్తాడు దాని వెనకాల కట్టెను కట్టి కట్టిన అవతల శవాన్ని పెట్టి వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాగా చెప్పాడు, మా అబ్బాయి చనిపోయాడు. సువార్త చేయటం అంటే మనం అలా చేయాలి. ఎందుకంటే ఆత్మలకు వాక్యం చెప్పడం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు, నవదాట వెళ్ళాలంట. ఆ కొడుకు బాగాలేదు. అందరూ అంటే ఏమంటున్నారంటే ఈ కొడుకు బాగాలేదు, ఈ వారం ఆగిపోవచ్చు కదా. కానీ అతడు ఏమన్నాడంటే వెళ్ళి సువార్త చెప్పాలంటే ఏమైనా సరే చుట్టుపక్కల బతిమాలుతున్నారు, ఈసారి గుండిపోండి. కానీ వెళ్ళిపోయాడు వాక్యం చెప్తుందంటే ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇతనికి అర్థమైంది ఎందుకు వచ్చాడు, ఆ వార్త చెప్పడానికి వచ్చాడు. ఇతను ముందే గమనించి నువ్వు అసలు ఏం మాట్లాడకూడదు, అలా నిలబడి అన్నాడు. నువ్వు అక్కడ కూర్చో, నేను వాక్యం చెప్పేసే వరకు కూడా కదలడానికి నా దగ్గర రావద్దన్నాడు. ఎందుకంటే ఈయనకి అర్థమైంది వాక్యం అయిపోయింది. ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడు. నేనేం చెప్పాడంటే అతన్ని రాకుండా చేసి పూర్తిగా ఇతనితో మాట్లాడి రక్షణకు నడిపించిన తర్వాత ఇప్పుడు రమ్మన్నాడు. తెలిసినపై ఎందుకు వచ్చాను, నా కొడుకు చచ్చిపోయాడని చెప్పడానికి వచ్చావు అంతేనా? అప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే నాకు ఇక్కడ భూలోక సంబంధమైన కొడుకు చనిపోయాడు, ఇక్కడ ఒక కొడుకు బ్రతికాడు అన్నాడు. ఇక్కడ చచ్చినటువంటి వాడు బ్రతికాడు. ఇది సువార్త. మరి మిషనరీ ఇలా చేశారు ప్రభు, మా నరమాంస భక్షులు మార్చారు ప్రభు, వాళ్ళు దెబ్బలు తిన్నారు ప్రభు, బళ్ళింపోట్లు తిన్నారు ప్రభు, వాళ్ళు ఎంతోమంది చనిపోయారు కదా, ప్రార్థన చేస్తాను. కానీ నువ్వేమి ఎప్పుడు నువ్వు సువార్త ఇతరులకు ఇవ్వడానికి నువ్వు పనులు మానుకొని, ఒకరోజు పని మానుకొని ఎప్పుడు వెళ్ళావు సువార్తకి, యు ఆర్ ఏ డల్ పర్సన్, నీవు సోమరివి. సోమరులకి ఆత్మ దొరుకుతుంది. నేను మాట్లాడితే ఎవరు వినరని అంటాను, బాగా మాట్లాడేవాడు వింటాను వేరు. సో మనం చాలా బ్యూటిఫుల్గా ప్రసంగం చేస్తాం కనుక నేను సువార్తకి వెళ్తానని కాదు. క్రీస్తు యొక్క రక్తం నిన్ను విడుదల చేయును అంతే. నువ్వు ఇప్పుడేం చేయాలి? ఏ విషయాల్లో మొండిగా తయారవుతుంది, నీ మొండితనం పోవాలంతే. ఆ మొండితనం అనేటువంటి సాతానిక క్రియ యేసయ్య విరగొట్టాడు. సాతాను యొక్క క్రియలను విరగొట్టడానికి ఆయన వచ్చాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయ్యను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయమును గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ హృదయం బీడు భూమిలాగా ఉంది, దున్నలేకపోతున్నావు. బాబు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి నా హృదయం అనుకుంటున్నావు, దున్నాలంతే. బీడు భూమి, దాన్ని దున్నాలి. దుని నువ్వు విత్తనం వేయంతే, అప్పుడు కార్యం జరుగుతుంది. నువ్వు అసలు దున్నకపోతే ఎట్లాగా? ఏమేమి మొండి వ్యవహారాలు ఉన్నాయో ప్రభా నాకు ఈ మొండి వ్యవహారం నుంచి నన్ను విడుదల చేయి. ఏమేమి అలవాట్లు ఉన్నాయో నువ్వు ప్రార్థన చేస్తే ఆయనే చేస్తాడు. ఒక ఇంగ్లీష్ పత్రిక నాకు చాలా ఇష్టం, ఎప్పుడో పాతకాలం. ఆ మ్యాగజైన్స్ చాలా బాగుంటాయి, దాంట్లో ఉన్న ఫొటోస్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. నిజంగా ఓడమూలిపోతున్నప్పుడు నిజంగా ఫోటోలు తీస్తే అది ఎలా ఉంటుంది, అలాగంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. దాని పేరు ఇంగ్లీష్ పత్రిక లైఫ్. ఎక్కడెక్కడో కష్టపడి తెచ్చుకున్నాను, టైం అంతా దానికి ఖర్చు పెట్టేవాడు. ఈ ఫోటో బాగుంది, ఆ ఫోటో బాగుంది. నా భార్య చెప్తాను, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నావు, నీకు దేనికి చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అనేది. పెద్ద ఇంత అయిపోయి మ్యాగజైన్ దానికి విలువ ఇచ్చాను, నా హృదయంలో విలువ ఇచ్చాను కనుక భలే అనుకుంటున్నాను. సో ఒకరోజు ఇల్లంతా కడగాలో లేకుంటే శుభ్రం చేయాలో, పైన 2-3 మ్యాగజైన్లు అలా తీసేస్తే కింద నుంచి పట్టుకుంటూ వచ్చింది చెద. అడుగు దాని నుంచి మొత్తం అన్నీ అయిపోయింది, పైన మాత్రం చక్కగా ఉన్నాయి. కింద తినేసినాయి, పై 2 మ్యాగజైన్లు అలా ఉంది. ఇప్పుడేమంటుందంటే
నేను చెప్తే విన్నావా అంటాం. కొన్ని అలవాట్లు ఉంటాయి మనకు. ఏం చేయాలా? ఎంత టైం వేస్ట్ అయిపోయింది. అప్పుడు నాకు గ్రహింపు వచ్చింది. అదే టైం ఇంకా కొంచెం ప్రార్థన చేయడానికి వీలై ఉండేది, ఇంకా కొంతమంది రక్షించడానికి వీలవుతుంది. ఏంటంటే మనం హాబీస్ అనుకుంటాం. ఇది ఒక హాబీ. కొంతమంది స్టాంప్ కలెక్టింగ్ అనే హాబీ ఉంటుంది. మా పాస్టర్ గారు ఏం చేశాడంటే ఎక్కడెక్కడ నుంచో స్టాంపులు తెప్పిస్తాను. నేను అనుకుంటున్నాను నేనేమో ఈ పని చేస్తున్నాను, ఆయనేమో ఆ పని చేస్తున్నాడు. సో ఇట్లాగా దేవుని సేవకులను సాతానుడు మోసం చేస్తాడు. మనల్ని ఎలా మోసం చేస్తాడంటే టైం అంతా వేస్ట్ చేసేస్తాడు. అదేదో మంచి పనులు లేదంటే పర్వాలేదు బ్రహ్మాండమైన హాబీస్ వెంటనే ఆగిపోవాలి. ఆగిపోయి నేను ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పానా అంతే. వాక్యం చెప్పి ఆత్మను రక్షించలేకపోయినా అనట్లేదు, ఆత్మను రక్షించాను. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత చేయలేదు. ఆయన ఇంకా ఎంత చేయాలో అదంతా కూడా వెనక్కి. ఇవి సాతాను క్రియలు. టైం అంతా వేస్ట్ చేసేయన్ని మనం నిజంగా ఏదో చేస్తున్నాం కానీ పరీక్షించుకోవాలి. యేసుప్రభు చెప్పిన మాటలు నేను నిజంగా గైకుంటున్నాను. మిమ్ములను పంపుచున్నాను అంటే నన్ను ఎవరి దగ్గర పంపిస్తున్నారు? ప్రార్థన చేసుకుంటే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు. రోజు వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. ఎటు వెళ్ళాలో కూడా చెప్తాడు. ఆయనతో సహవాసం మనం ఏర్పాటు చేసుకుంటే ఈ సాతాను ఏం చేశాడంటే ఆదాము హవ్వలకు దేవుని యొక్క ఆజ్ఞను వెంబడించకుండా శోధించాడు. ఈ శోధనలు మనం గమనించుకోవాలి. నువ్వు దేవుని సేవ చేయకుండా, దేవుని కొరకు బలంగా నిలబడకుండా చేసేటువంటి సాతాను క్రియ. ఇది గమనించాలి. గ్రీసు దేశస్తురాలు ఒక ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది అని చెప్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆయన మాట్లాడలేదు. శిష్యులందరూ ఏమంటున్నారు? ఈమెను మీరు పంపివేయండి. అక్కడ సాతాను క్రియ శిష్యుల్లోంచి పనిచేస్తుంది. శిష్యులందరూ చాలా మంచివాళ్ళు, వీళ్ళు దేవుని భక్తులు అని మనం అనుకుంటాం. కానీ సాతాను క్రియ శిష్యుల మీద కూడా పనిచేయగలదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరో పొందకుండా శిష్యులు ఆటంకరంగా ఉంటారు. నువ్వు చేయవలసిన కార్యం చేయకుండా ఏదన్నా మనం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రతి వారం వెళ్ళాలా? ఆయన ఇంత కష్టపడి వెళ్ళాలా? మనం వెళ్ళకుండా చేయటమే. ఈరోజు నేను బాగులేదు, నేను రాలేను, తర్వాత వస్తానులే. నీ వలన జరగవలసిన కార్యం జరగకుండా చేయటం సాతానిక. శిష్యులు ఏమంటున్నారు? పంపివేయము. ఇది సాతానిక క్రియ. వెంటనే గమనించాలి. కానీ ఆమె జయించింది. వీళ్ళు ఎంత గట్టి కేకలేస్తున్న కాకుల్లాగా. మీకు ఎందుకు ఈ శ్రమ? ఆమెను ముందు పంపించండి. ఇంత కేకలేసేస్తుంది. కేకలు భరించలేకపోవడమే సాతానిక. ఆమెను పంపించండి అంటే ఆశీర్వాదం లేకుండా పంపించండి అని. కానీ ఆమె ఎదిరించిందండి. ఎదిరించి అసలు వాళ్ళ వైపు చూడలేదు. అలాగే గుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించి నడుస్తుందంటే అక్కడ కూడా అంతే. చుట్టూ ఉన్న వాళ్ళు శిష్యులు వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే నోరమేమయ్యాను, యేసయ్య వస్తే వెళ్తానంటే నువ్వేంటి కేకలేస్తాను? వాడేం చేశాడు? భర్తమయ్య ఇంకా ఎక్కువ కేకలేసాడు. అది సాతాను క్రియను ఎదిరించడం అంట. ఆ క్రియను ఎదిరించి ఇంకా గట్టిగా కేకలేసాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని చెవులోనికి నీ స్వరం వెళ్తుందా లేదా? ఏ క్రియ వలన? నీ అవిశ్వాసం వలన, నీ అపనమ్మకం వలన, ఇంకా ఏ క్రియ వలన? ఇక నేను చేయలేను బాబు, బాగా ప్రార్థన చేశాను చాలులే, ఇక మానేస్తాను. కానీ ఆ గుడ్డి ప్రేక్షకుడు చేసినట్లుగా ఇంకా ఎక్కువ రోదన చేయట్లేదు. ఇంకొక పావుగంట చేయలేకపోతున్నాడు. 1 మైలు రమ్మని ఎవరన్నా అడిగితే యేసయ్య ఏం చెప్పాడు? 2 మైళ్ళు వెళ్ళు. 1 మైలు వెళ్తే పలానా వాళ్ళకి సహాయం చేయగలనంటే 1 మైలు వెళ్ళడమే కష్టం అంటే 2వ మైలు నేనే వెళ్ళను. ఇలాగ సాతాను క్రియకు లోబడిపోతున్నాం అంతే. 1 మైలు చాలులే, కొంత సేవ చేస్తున్నానులే, ఇది సరిపోద్దులే, ఇది సరిపోద్దులే అని సైతాన్ యొక్క క్రియ. కొన్నేలే నేను ప్రార్థన చేస్తున్నాడు. నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళు. సో మొత్తం మీద పేతురు వచ్చాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే అంతకుముందు ఏమో యూదులకే రక్షణ అనుకున్నాడు. యూదులు ప్రార్థన చేస్తేనే, వాళ్ళు తెగవాళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటున్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? యూదుడు కానిటువంటి అన్యుడు ప్రార్థన చేసినా కానీ దేవుడు విన్నాడు.
ఇప్పుడు ఏం గ్రహింపు వచ్చింది? ఆ ఇంటికి వెళ్ళినందుకు ఈ పేతురుకే గ్రహింపు వచ్చింది. దేవుడు పక్షపాతి కాడని. దేవుడు పక్షపాతి కాడు. ఎవరి మాట అయినా వింటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వింటాడు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే వింటాం కాదు. వాళ్ళు మహాభక్తులండి, అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తే వింటాడు. అలా కాదు. హీ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. పక్షపాతి కాదు అంతే. నిజముగా గ్రహించి ఉన్నాను. నిజంగా గ్రహించి ఉన్నాను. ఇతడు శిష్యుడే. ఒక దర్శనం వస్తే ఆ దర్శనం గ్రహించలేకపోతున్నాడు. ఆ దర్శనంలో అన్నిటిని కొట్టుకు తినమంటాడు. బాబోయ్ నేనైతే ఈ నిశ్శబ్దమైనది తిన్నాడు. కానీ ఇక్కడికి రాగానే అర్థమైంది, శిష్యుడే, పరిశుద్ధాత్మ ద్వారా తాకబడిన వాడే. అయినప్పటికీ ఒక్కొక్కసారి గ్రహింపు మనకి మరుగైపోతుంది. నాకు అన్నీ తెలుసు అనుకోకు, నువ్వు చెప్పింది వినంతే. వెళ్ళి సువార్త ప్రకటించావా అని అడుగుతుంటే నేను చేయట్లేదు ప్రభువుని పశ్చాత్తాపడంతే. ఎవరినో ఒకరిని పట్టుకో, నీ జీతం పోగొట్టుకొని వెళ్ళి వాక్యం చెప్పేప్పుడే నేను నీకున్నటువంటి అలవాట్లు తీసే, మొండి అలవాట్లు తీసే. మొండి మనిషిలా ఉన్నావు ప్రభువా, ఈ మొండితనం తీసి అదనపడు. నేను ఏదనుకుంటే అదే చేస్తున్నాను. నేను చాలా మొండివాడిని. నేను ఈ మొండితనాన్ని తీసేస్తేనే కానీ ఆత్మను నువ్వు సంపాదించలేవు. చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలు తీసుకుని వెళ్తారు. నువ్వు వెళ్తున్నప్పుడు నీవు ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ హస్తాలతో వెళ్ళబోతున్నాను దేవుని దగ్గరికి. ఎంత భయంకరం! ఎందుకు గ్రహింపు నీకు రావడం లేదు. అన్యులకు సువార్త ప్రకటించాలి అనేక గ్రహింపైందండి పేతురు. వెళ్ళి అన్యులకు చెప్పాడండి. వాక్యం చెప్పగానే పరిశుద్ధాత్మ పనిచేశాడు. ఏమేమి అలవాట్లు ఉన్నాయి నీకు? దేవుని యొక్క సేవను ఆపేసే అలవాట్లు నీలోనే ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతికి వారికి ఫలము దయచేయవాడనియు. నువ్వు ఫస్ట్ వెతకాలి. ప్రభువా నాకు సహాయం చేయి. ఆత్మను వెతకడానికి వెళ్తున్నాను ఈరోజు. ప్రతిరోజు ప్రతిసారి ఈరోజు ఆ పని ఉంది, ఈరోజు ఆ పని ఉంది. ఇంతేనా? సంవత్సరం అంతా ఇంతే. ఎందుకు ఫలించట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న రాదా నీకు? నువ్వు మంచివాడువే, ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు నీవు ఆత్మను సంపాదించలేకపోతున్నావు? అన్నీ చేస్తున్నావు కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి నాలో ఉన్న చీకటి క్రియలు నాకు చూపించు ప్రభువా. అప్పుడు నీవు యేసు రక్తంలో ధ్యానం చేసుకో. అంతే. దేవుడు తన యొక్క శక్తి ద్వారా నీకు సహాయం చేస్తాడు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.